వీడు లెగిసాడో లేదో, ఈ స్కూల్కి టైం అయిపోతుంది. నేను రెడీ చేయడానికే నాకు సరిపోతుంది. వీడిని లేపితేనే కానీ నాకు ఒక పని అవ్వదు. అమ్మా నేను రెడీ, టిఫిన్ రెడీయా? నేను చూస్తున్నది కళ నిజమా? అందుకే ఇవాళ మేఘ వేసింది ఏంటబ్బా, వర్షం పడేలా ఉంది ఏంటా అనుకున్నాను. ఇదా కారణం. నెల రోజుల నుంచి ఒకటే ఎండలో, వర్షం ఎప్పుడు పడుతుందా చల్లగా ఎప్పుడు ఉంటుందా అనుకున్నాను. ఇవాళ అందుకే వర్షం పడుతుందా, నాకు నమ్మబుద్ధి అవటం లేదురా. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మా. ఇవాళ ఆగస్టు 15 కదా, అందుకనే బేగా రెడీ అయిపోయాను. ఆగస్టు 15 అయితే ఏమైందిరా? ఎందుకంటే ఇవాళ జెండా వందనం కదమ్మా. చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్నులు ఇస్తారమ్మా. ఏరా, నువ్వేనా ఆటల పోటీల్లో గెలిచావేంట్రా? నీకు పెన్నులు ఎందుకు ఇస్తారు? మనం గెలడం మన చరిత్రలోనే లేదమ్మా. మరి నీకెందుకు ఇస్తారా పెన్నులు, పెన్సిల్లోను? ఎవరో గెలిచిన వాళ్ళకి ఇస్తారు. గెలిచిన వాళ్ళకి ఇస్తారమ్మా, నువ్వు చెప్పింది రైటే. వాళ్ళు మళ్ళీ నాకు ఇస్తారు, అంటే నేను గెలిచినట్టే కదమ్మా. ఏం చేస్తావురా, ఏదోలా తృప్తిపడు. ఎవరివో తీసుకో, పక్కవి తీసుకున్నా నీకు ఎప్పుడు ఏదవుతుందా? నువ్వు గెలుచుకొని, నువ్వు పెన్నులు గెలుచుకున్నా, పెన్సిల్ గెలుచుకున్నా నీకు అవుతాయిరా. పక్కోళ్ళు తీసుకున్నా నీకు ఎందుకు అవుతాయిరా బాబు? అమ్మా బేగా టిఫిన్ ఎట్టమ్మా, జెండా వందనం అయిపోద్ది, మళ్ళీ చాక్లెట్లు ఇచ్చేస్తారు. ఇందుకీ నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావురా? చాక్లెట్ల కోసమా, జెండా ఎగరేస్తారనా? రెండింటికి కోసం కానీ ముందు టిఫిన్ ఎట్టమ్మా. అబ్బబ్బబ్బా, రోజు ఇదే గొడవ ఏంటే? వాడు తయారవ్వడు, నువ్వు తయారవ్వమంటావు. రోజు నీకు ఇదే యాతన ఏంటే? అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావే? ఆడలు నువ్వు లేపితే లేగడు, నన్ను లెగ్గట్టమంటావు. ఉండు లేపుతాను వెళ్ళి. ఇది కళ నిజమా? వీడప్పుడే రెడీ అయిపోయాడా? అదే చెప్పబోతున్నాను నేను. మీరు వెళ్ళి ఎగ్గొడతాను, లేపుతాను, నేను రెడీ చేస్తాను అంటున్నారు. అందుకే ఈరోజు వర్షం ఎందుకు పడుతుందా అన్నాను కదా, ఇందుకే. ఇద్దరు సభ ఆపండమ్మా, నాకు టిఫిన్ ఎట్టద్దు ఏం ఎట్టద్దు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, నా బ్యాగ్ ఇచ్చేయండి. ఏంటి, చాక్లెట్ల కోసమా? ఏదో దానికోసం వెళ్ళేయండి. బాయ్ అమ్మా, బాయ్ డాడీ. ఎలాగైనా ముందు బెంచ్లో కూర్చోవాలి, లేకపోతే చాక్లెట్లు లాస్ట్కి వచ్చేసరికి అయిపోతాయి. సార్ వస్తున్నట్టున్నారు, చాక్లెట్లు పెట్టుకొని వస్తున్నట్టున్నారు. పిల్లలు అందరూ వచ్చారా? వచ్చేసాం సార్. ఏంటి ఇటు బంటిగాడి గొంతులో ఉంది? ఎప్పుడు సెకండ్ పీరియడ్లో వచ్చేవాడు, ఇవాళ ఫస్ట్ పీరియడ్లో వచ్చేసాను సార్ అంటున్నాడు. ఏంట్రా బంటి, ఈరోజు ఫస్ట్ పీరియడ్లోనే వచ్చేసావు? ఇవాళ జెండా వందనం కాదు సార్, చిన్నపిల్లలందరికీ చాక్లెట్లు పంచాలి కదా సార్, నేను హెల్ప్ చేయడానికి ముందే వచ్చాను సార్. నువ్వే చిన్నపిల్లల దగ్గర లాక్కొని తినేవాడివి, నువ్వు చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచుతావా? నాకేంట్రా బాబు చెప్తున్నావు నువ్వు కహానీలు? అవును సార్, నేను చెప్పేది నిజమే సార్. అరే, నన్ను నమ్మించింది చాలు కానీ పదండి గ్రౌండ్లోకి అందరినీ, మనం జెండా ఎగరేద్దాం. రే బంటి, నువ్వు జాతీయ గీతం పాడరా, జెండా ఎగరేద్దాం. సార్ నాకు తెలుసు సార్, అలా అని చెప్తే ఫోన్లో రికార్డ్ చేసుకుని వచ్చేవాడిని కదా సార్. ఏంట్రా, ఫోన్లో రికార్డ్ చేసుకుని వస్తావా? జాతీయ గీతం పాడాలని నీకు తెలీదా? మరి చాక్లెట్లు పంచుతున్నావు కదరా. చాక్లెట్లు పంచాలంటే జెండా ఎగరేయాలి కదరా. జెండా ఎగరేయాలంటే పాట పాడాలి కదరా. సరే కానీ నువ్వు వెనక్కి వెళ్ళు, ఆ అమ్మాయి పాడుతుంది. పాడిన తర్వాత అమ్మాయి పంచుతుంది చాక్లెట్లు. నీకు లాస్ట్లో 1-2 ఇస్తుందిలే, వెళ్ళి వెనక్కి. వద్దు సార్, నేనే పాడతాను సార్. జనగణ మీనాతి నాయక జయ హే భారత భాగ్యవి మా తాత ఆ తర్వాత నుంచి రాదు సార్. ఒరే, మీ తాత మా తాత కాదురా, అది విధాతరా. ఏంట్రా జాతీయ గీతం పాడడం? ఎవరైనా ఆలకించారంటే ఈసారి ఇలాగా చెప్తున్నారా, మీ పిల్లలు ఎలాగా పాడుతున్నారు అనుకుంటారేంట్రా? నువ్వేంట్రా బాబు నా పరువు తీసేటట్టు ఉన్నావు. అదే సార్, ఈసారి బాగా పాడతాను సార్. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ జాగిల ఉచ్చల వంగ జయ హే జయ హే జయ 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 జై హింద్. శబాస్రా, ఏదోలాగా నన్ను బతికించావు. బాగానే పాడేవులే. సరే కానీ ఏదో తప్పులో రైట్లో ఏదోలే బాధపడేవు కానీ జెండా ఎగరేసి చాక్లెట్లు పంచుకొని పద. జై హింద్. అరే, ఆ మిఠాయిలు ఒక్కొక్క మిఠాయి పంచి మిగతా నువ్వు తీసుకెళ్ళు. చాలా మందికి మిఠాయిలు లేవని చెప్పాలి, నాకు బోల్డ్ మిఠాయిలు వస్తాయి. జాయిగా ఇంటికి తీసుకెళ్ళిపోదాం, సార్ ఏమనరలే. అమ్మా నేను వచ్చేసా, మిఠాయిలు తెచ్చేసా. ఏంట్రా, మిఠాయిలన్నీ నువ్వే తీసుకొచ్చావు? మీ స్కూల్లో వాళ్ళకి పంచలేదా? కొంతమంది నాకే ఇచ్చారమ్మా, తెలియకుండా మొత్తం అన్ని తెచ్చేసాను. ఇదేంట్రా, ఇలాంటి బుద్ధి వచ్చింది నీకు? మన ఇంటా వంట లేదు బుద్ధి వచ్చిందిరా ఏంట్రా?
సర్లేమ్మా, నీకు డాడీకి 2 ఇస్తాను, తినేయండి. మిగతా నాయే ఫ్రిడ్జ్లో పెడతాను, ఎవరు తీసుకున్నా ఊరుకునేదే లేదు. సరే కానీ మిఠాయిలు తెచ్చుకున్నావు కానీ జెండా వందరం పాడేవా లేదా? అన్నోళ్ళకి మిఠాయిలు ఇస్తానన్నారమ్మా, అందుకనే నేను ముందు వెళ్ళి ఫస్ట్ పాడేసానమ్మా. అందుకనే నన్ను పంచమన్నారమ్మా. ఇప్పుడు ఇలాగే పంచి మిఠాయిలు తెచ్చుకుంటానమ్మా. సరేనా అన్న, ఉండు నేను వెళ్ళి వంట చేసుకుంటా. 15 మీరు మిఠాయిల కోసమైనా వెళ్తున్నారు, వెళ్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలా నాలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు స్కూల్ కిందకైనా వెళ్తున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.